హాయ్ నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా పెద్ద నాయన కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆయన దిల్ ఖుష్ చేయండి ప్లీజ్. ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్, ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలై సచ్దేవ్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారనమాట. ఇప్పటికే అందుకు సంబంధించిన పెళ్లి పనులు మొదలు పెట్టేశారనమాట. ఎవరి కళ్ళు పడిందో తెలియదు కానీ ఇదిగో గుడ్ న్యూస్ అని షేర్ చేయగానే అదిగో బ్యాడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుందన్నమాట. సో మ్యాటర్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ గారి పేరు మారు మోగిపోయిందనమాట. ఆమె దగ్గర పనిచేసే మేనేజర్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడనమాట. దీంతో ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ గారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ఎవరికి వాళ్ళు ప్రచారం చేస్తున్నారనమాట. కొందరైతే ఏకంగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారనమాట. ఇక తట్టుకోలేక గట్టిగా స్పందించారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు. ఇన్స్టాగ్రామ్లో తను ఏమని పోస్ట్ చేశారంటే, ఈ మీడియాకి నేను తప్ప ఎవ్వరం దొరకడం లేదా, మళ్ళీ ఆ పాత న్యూసే ప్రచారం ఎందుకు చేస్తున్నారు, లోకంలో ఇంత పెద్ద సమస్యలు ఉన్నాక నా వెనకాల ఎందుకు పడుతున్నారని చెప్పేసి అబద్ధాలు అస్సలు రాయకండి అని గట్టిగా వార్నింగ్ తో పోస్ట్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో. సో ఇదన్నమాట అప్డేట్. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.